హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్ళి ఆగిపోవడంతో ఇక రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక భాగ్యం రామరాజుని, చూడు అన్నయ్య, అసలు నీ కొడుకు ఎంతో మంచివాడు, గుణవంతుడు, నేను చెప్తే ఏ అమ్మాయి మెడలోనైనా తాళి కడతాడు అని చెప్పి ఎన్నో మాటలు చెప్పావు. కానీ ఇప్పుడు నీ కొడుకు ఏం చేశాడు? నీ మాట కూడా లెక్క చేయకుండా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతమందిలో ఇప్పుడు నా కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోతే నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా కూతురు జీవితం అన్యాయమైపోయింది అని భాగ్యం రామరాజుని అంటూ ఉంటే ఇక ఇంతలోనే వేదవతి, లేదు వదిన, పెద్దోడు అలా చేసుండడు, అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకోకుండా ఎలా మాట్లాడతాం? చందు ఇలా చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అవునొదిన, అసలు ఆ భద్రావతి గారు ఆ రోజే చెప్పారు, ఈ రామరాజు డబ్బున్న అమ్మాయిలను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోమని తన కొడుకులతో చెప్పాడంట. అందుకే ఆ భద్రావతి మీ అమ్మాయిని ఆ రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయకని నాకు ఆ రోజే చెప్పింది. కానీ నేను ఆవిడ మాటలు పట్టించుకోకుండా మీది మంచి కుటుంబమని, మీరు మంచి వాళ్ళని నేను మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఇది నేను చేసిన తప్పు అని చెప్పి ఇక భాగ్యం పెళ్లిలో రామరాజుని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే రాము అక్కడికి వచ్చి ఇక తన మనసులో, ఇదేంటి, ఈ భాగ్యానికి ఎలాంటి ఆస్తులు లేకున్నా కూడా మాకు ఆస్తులు ఉన్నాయి, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాం, మేము చాలా డబ్బు గలవాళ్ళమని చెప్పి తను మోసం చేసి తన కూతుర్ని రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. తను చేసింది మోసం కాదా? ఇప్పుడు రామరాజు గారిని ఇంతమందిలో నిందిస్తుంది. పాపం తాను ఎంతో మంచివాడు, కానీ ఈ భాగ్యం తన దగ్గర తప్పు పెట్టుకొని రామరాజుని అందరిలో అవమానించడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇక నేను భాగ్యం నిజస్వరూపాన్ని రామరాజు ముందే బయట పెడతాను అని చెప్పి ఇక రాము తన మనసులో అనుకొని వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాము అనగానే అప్పుడు రామరాజు, ఎవరు బాబు నువ్వు, ఏం చెప్పాలి నాతో అని రామరాజు అనగానే అప్పుడు రాము, చూడండి సార్, ఈ భాగ్యం ఇంతమందిలో నిన్ను అందరి ముందు అవమానిస్తుంది, కానీ తను తప్పు చేస్తూ మిమ్మల్ని ఎందుకు అందరి ముందు ఇంతలా అవమానిస్తుంది అని రాము అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రామరాజు, ఏంటి బాబు నువ్వు చెప్పేది, భాగ్యం ఏం మోసం చేసింది అనగానే అప్పుడు రాము, చూడండి సార్, ఈ భాగ్యం తన నిజస్వరూపం దాచిపెట్టి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది అని రాము అనేసరికి ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, వీడు ఇప్పుడు నా గురించి నా నిజస్వరూపం అందరి ముందు బయట పెడితే ఇక ఆ రామరాజు నా కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాడు అని చెప్పి భాగ్యం, ఏం మాట్లాడుతున్నారా, ముందిక్కడి నుంచి వెళ్ళు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి బాబు నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రాము, చూడండి రామరాజు గారు, అసలు ఈ భాగ్యానికి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, తనది ఫైనాన్స్ వ్యాపారం, అంతకంటే కాదు తను ఒక అద్దె ఇంట్లో ఉంటుంది, అంతేకాదు వీళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారు. ఆ నిజస్వరూపం దాచిపెట్టి ఇక నీతో అబద్ధమాడి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. తన కూతురు గొప్పింటి కోడలవుతే ఇక ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని ఈ భద్రావతి ప్లాన్ వేసి ఇలా చేస్తుంది అని రాము చెప్తాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే భాగ్యం, అన్నయ్య, వీడి మాటలు మీరేమీ నమ్మకండి, వీడు అబద్ధం చెప్తున్నాడు, పెళ్లి జరగకుండా చెయ్యాలనే ఈ రాముగాడు మీతో అబద్ధం చెప్తున్నాడు అని భాగ్యం అనగానే అప్పుడు రాము, లేదు సార్, నేను చెప్పేది నిజం,
ఒకసారి ఈ వీడియో చూసి మీరే నిజం తెలుసుకోండి అని చెప్పి రాము తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకి ఇస్తాడు. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే, ఏంటి భాగ్యం ఇది, నువ్వు ఇడ్లీ బోండాల వ్యాపారం చేస్తావు, మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక రామరాజు భాగ్యంని తిడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న భాగ్యం, అన్నయ్య నా గురించి నిజం తెలిసిపోయింది, కానీ నేను మోసం చేయాలని కాదు, నా కూతుర్ని ఒక గొప్పింటి కోడల్ని చేయాలని ఈ నాటకం ఆడాను, అంతే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థము లేదు అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు, చూడు భాగ్యం, నువ్వు నాతో నిజం చెప్పుంటే నేను నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి సంతోషంగా పెళ్లి చేసేవాణ్ణి, కానీ నువ్వు డబ్బు ఆస్తి కోసమే ఈ నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైపోయింది. చూడు, నీ కూతురు నా ఇంటి కోడలుగా నా ఇంట్లో అడుగు పెడితే ఇక నా ఇల్లు నాశనమైపోతుంది. చూడు, ఇక నీ కూతురిని నా ఇంటి కోడలిగా చేసుకోను, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు భాగ్యంని అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, లేదన్నయ్య, నేను చేసింది తప్పే, కానీ ఈ పీటల మీద నా కూతురు పెళ్ళి ఆగిపోతే నా కూతురు జీవితం నాశనమైపోతుందన్నయ్య అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది విన్న శ్రీవల్లి వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది, ఆ రోజే చెప్పాను కదా ఈ నిజం మొత్తం వాళ్ళకి చెప్పేద్దామని, కానీ నా మాట వినకుండా నువ్వు ఈ నిజాన్ని వాళ్ళ దగ్గర దాచి నా పెళ్లి చేయాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఈ నిజం వాళ్ళకి తెలిసిపోయింది అని శ్రీవల్లి అంటుంది. ఇక అది విన్న రామరాజు, ఏంటమ్మా మీ అమ్మంటే చెప్పలేదు, మరి నీ బుద్ధి ఏమైంది, నా కొడుకంటే ఎంతో ఇష్టమన్నావు, ఆడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పావు, కానీ నువ్వు ఈ విషయం చందుతోనైనా చెప్పాలి కదా, కానీ నువ్వు కూడా మీ అమ్మలాగే ఈ నిజం మా దగ్గర దాచిపెట్టావు అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ, లేదు మావయ్య, నేను చెప్తాలనే ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ మా అమ్మ మాత్రం నన్ను చెప్పనివ్వలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక చందు, నాన్న, అసలు ఈ శ్రీవల్లి వాళ్ళు నా దగ్గర నుండి 10 లక్షల రూపాయలు కూడా తీర్చుకున్నారు, కానీ ఈ విషయం మీతో చెప్పొద్దని నన్ను బ్రతిమిలాడటంతో ఈ విషయం మీతో చెప్పలేకపోయాను అని చందు చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, వాళ్ళకి డబ్బు ఇవ్వడం ఏంటి అనగానే అప్పుడు చందు, అవునానా, ఫైనాన్స్లో మాకు నష్టం వచ్చింది, ఇప్పుడు పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవు, అందుకే ఈ పెళ్లిని ఇంకా 10 రోజులు వాయిదా వేయమని నాటకమాడారు, కానీ ఈ పెళ్లి వాయిదా వేస్తే ఈ పెళ్లి జరగకపోతే మీరు ఎక్కడ బాధపడతారోనని నేను ఆ డబ్బుని అప్పుగా తెచ్చి వాళ్ళకి ఇచ్చాను, కానీ వీళ్ళిలా మోసం చేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాను నాన్న చందు అంటాడు. ఇక దాంతో రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. భద్రావతి మాత్రం చందు పెళ్ళి ఆగిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సేనాపతితో, ఒరేయ్ సేన, ఇన్ని రోజులు ఈ చందుగాడి పెళ్ళి ఎలా ఆపాలా అని ఎంతో ట్రై చేశాను, కానీ ఆ భాగ్యం నిజస్వరూపం బయటపడి వాడి పెళ్ళి ఆగిపోయింది. ఇక అది చూసిన రామరాజు మాత్రం చాలా బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏంటే 100 అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయమన్నారు, కానీ ఈ నిజంతో చందుగాడి పెళ్ళే ఆగిపోయింది, అసలు నీ చెల్లెలు ఏం పాపం చేసిందనే తన మీద నీకు ఇంతలా పగ, చూడు నువ్వు నీ చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, అలాంటి నీ చెల్లెలు ఈరోజు తన కొడుకు పెళ్ళి ఆగిపోయిందని ఎంతో బాధపడుతూ ఉంటే నువ్వు అది చూసి సంతోషపడుతున్నావా అని చెప్పి శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, చూడమ్మా, నా చెల్లెల్ని ఆ రామరాజుగాడు ఎప్పుడైతే నా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాడో ఆ రోజే నా చెల్లెలు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోయింది, ఇక నాకు చెల్లె ఎవరూ లేరు,
చూడు, ఆ రామరాజుతో తాళి కట్టించుకున్నప్పుడే నాకు దానికి మధ్య సంబంధం తెగిపోయింది. ఇక తనెవరో నేనెవరో ఇక ఆ రామరాజు కుటుంబం ఎప్పుడు బాధపడుతూనే ఉండేలా నేను చేస్తాను. వాడి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు తన కొడుకు పెళ్ళి ఆగిపోయినందుకు ఎంత బాధపడుతున్నాడో, ఆ రోజు నా చెల్లెల్ని వాడితో తీసుకువెళ్ళినప్పుడు, తన కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడు నేను కూడా అంతే బాధపడ్డాను అని చెప్పి ఇక భద్రావతి అనగానే ఆ మాటలు విన్న శారదాంబ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చందు పెళ్ళి ఆగిపోయినందుకు రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా చందు పెళ్లిలో రామరాజుని అవమానించిన భాగ్యం చెంప పగలగొట్టిన చందు అందరి ముందు భాగ్యం నిజస్వరూపాన్ని వీడియో తీసి చూయించిన రాము ద్వారా భాగ్యం నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.